కావాల్సిన సదుపాయాలు కూడా ఇక్కడ హాస్పిటల్లో ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఏం పేరమ్మా మీ పేరు? సార్ నా పేరు కార్తిక్ సార్. మీ పేరు కార్తిక్. ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? 3 months అవుతుంది సార్. 3 months. ఓకే ఎందుకు వచ్చారు ఇందులోకి అసలు? సార్ ఇక్కడ నాకు లెగ్ ఫ్రాక్చర్ అయింది సార్. ఓకే. అయితే మా సార్ వాళ్ళకు ఇక్కడ బాగుండి ఇక్కడ మంచిగా చేయించుకోండి అంటే ఇక్కడ సజ్జన సార్ రికమెండేషన్ వల్ల ఇక్కడ వచ్చాము సార్. సిపి సజ్జనర్ సార్ రికమెండేషన్ తోటి వచ్చారా ఇక్కడికి? అవును సార్. హాస్పిటల్స్ ఉండగా మీడియం హాస్పిటల్స్ ఎన్నో హాస్పిటల్స్ ఉండగా హైదరాబాద్లో సజ్జనర్ సార్ ఎందుకు ఇక్కడికి రిఫర్ చేశారు మిమ్మల్ని? సార్ మాకు పేరెంట్స్ నన్ను అక్కడ హాస్పిటల్లో వదిలేశారు సార్. యాక్చువల్గా అక్కడ నుంచి నాకు మా అక్క వాళ్ళు ఇక్కడ రీఫండ్ చేసి సార్ ఇలా బాబు ఇలా ఉన్నారు అంటే అనాథ అంటే ఇంక ఇక్కడ రీఫండ్ చేసి ఇక్కడ ఉంచారు సార్. మీ పేరెంట్స్ హాస్పిటల్ వదిలేసిరా మిమ్మల్ని? ఎందుకు వదిలేసారు హాస్పిటల్లో మీ పేరెంట్స్? ఎక్కువ అయిపోతుందని చెప్పేసి ఇంక అక్కడనే వదిలేశారు సార్. యాక్చువల్గా నాకు 5 lakhs అయింది సార్ ఫస్ట్లో. నాకు ఈ 1 yearలో నాకు 1 year అయింది నాకు యాక్సిడెంట్ అయ్యి. నాకు ఈ 1 yearలో 3 surgeryలు అయినాయి సార్. 3 surgeryలు అయిన తర్వాత ఇంకా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆమె అక్కడనే బట్టలు ఆంబులెన్స్లో పెట్టొస్తని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది సార్. ఇంక అప్పటి నుంచి మాకు వేరే రిలేటివ్స్ కాదు కానీ వేరే వాళ్ళు చూస్తున్నారు సార్. అంటే అదేంటమ్మా, ఎంత ఖర్చు అయినా కూడా కన్న తల్లిదండ్రులు పిల్లల్ని వదులుకోరు కదా, అలాంటిది నేను ఎందుకు వదులుకున్నారు మీ పేరెంట్స్? తెలియదు మనసులో వాళ్ళకి ఏముందో కానీ వదిలేసి వెళ్ళిపోయింది సార్ ఆమెకు. ఇక్కడ ఏ విధంగా అందిస్తారు వైద్యం? మరి వైద్యం చాలా మంచిగా ఉంది. ఫుడ్ విషయంలో కానీ కేరింగ్ విషయంలో కూడా చాలా బాగుంది సార్. ఇక్కడ ఉన్నంత ఫెసిలిటీస్ ఎక్కడ ఉండమని అనుకున్నట్టు ఉందా సార్. బాగా పర్వాలేదు సార్, మంచిగా ఉంది సార్. నాకు ఇక్కడ డాక్టరా నర్సా? ఇక్కడ నర్స్. నా పేరు కమల. ఓకే. ఇక్కడ ఎప్పటి నుండి సేవలు అందిస్తారు వీళ్ళకి? నేను 17 years నుంచి స్టార్టింగ్ నుంచి నేను. ఓకే. ఇక్కడ వీళ్ళకి ముఖ్యంగా ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి? ట్రైకాస్టమీ కేసు అంతా పారాలసిస్, స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ వాళ్ళు వీళ్ళకి అంతా సక్రమంగా అందిస్తారా ట్రీట్మెంట్? అంతా సార్ వాళ్ళు వస్తారు, ఫిజిషియన్స్ వస్తారు, జనరల్ ఫిజిషియన్ సార్ వస్తారు, మా సార్ చూసుకుంటారు, ఫిజియోథెరపీ వాళ్ళు, సిస్టర్స్. ప్రస్తుతానికి ఇక్కడ ఈ ఐసీయూకి సంబంధించినటువంటి డాక్టర్ కూడా ఎంబీబీఎస్ అండ్ ఎండి ఇక్కడ ఉన్నారు. వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే. ఏంటి ఇక్కడ మీరు ఎప్పటి నుంచి సేవలు అందిస్తున్నారు వీళ్ళకి? నేను ఒక 3 months నుంచి ఇక్కడ ఉంటున్నాను. ఎవ్రీడే నేను వస్తాను, రౌండ్స్ తీసుకుంటాను. రౌండ్స్ తీసుకు ఏమైనా పర్టికులర్ ట్రీట్మెంట్ ఏమైనా ఉంటే నేను సజెస్ట్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ పైన కింద మీరు చూసే ఉంటారు, ఆ పేషెంట్స్ కూడా ఏమైనా ఇబ్బంది ఉంటే మేము ఇమీడియట్గా ఐసీయూకి షిఫ్ట్ చేస్తాం. షిఫ్ట్ చేసి ఇక్కడ ట్రీట్మెంట్ చేసి మళ్ళీ నార్మల్ చేసి మళ్ళీ వార్డులో పెట్టేస్తాం. ఎస్. సో మీరు ఇంతకుముందు ఏ హాస్పిటల్లో ప్రాక్టీస్ చేశారు? నేను అంటే